2022 అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 691 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించింది. కాగా సుమారు 95,000 మందికి పైగా రాత పరీక్షలో అర్హత సాధించారు. పరీక్షల అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాకినాడ జిల్లాలో ఎస్ఎఫ్ఐ, డిఐఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఇక కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉత్తీర్ణులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చివరిలో 6,100 ఉద్యోగాలకు గత ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 95,208 మంది అర్హత సాధించారు ప్రిలిమ్స్ లో. ఇప్పటికే వీళ్ళకి ఈవెంట్స్ నిర్వహించి ఈ పాటికి ఉద్యోగం కూడా రావాల్సింది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఎవరికైతే నిరుద్యోగులకు నేరుగా ఉద్యోగాలు రావాలో వాటిని పక్కదారి పట్టించి ఈరోజు 40% ఇంచుమించుగా హోంగార్డులకు ఉద్యోగాలు తప్పుదో పట్టించే కార్యక్రమానికి ఈరోజు గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం కూడా కోర్టులో సరైన వాదనలు వినిపించకుండా, ఏజీ నియమించకుండా నిర్లక్ష్యం చేసి నిరుద్యోగులకు గత 7 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ ఉద్యోగాలు లేవు. 2018 తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. వచ్చిన నోటిఫికేషన్ 22లో వస్తే చివరిలో ఆ నోటిఫికేషన్ ఉద్యోగులు ఇప్పుడు దాకా భర్తీ చేయలేదు. అందుకని మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం చెప్తున్నాం, ఇప్పటికైనా నిరుద్యోగ పక్షాన్ని నిలబడండి, కోర్టులో వాదన వినిపించండి. నేరుగా నిరుద్యోగులు రావాల్సిన ఉద్యోగాలను తప్పుదో పట్టించి హోంగార్డుల పేరుతో లేదా ఇతర వేర్ల పేరుతో మాత్రం అడ్డుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. హోంగార్డులకు నిజంగా మేము చెబుతున్నాం, 700 రూపాయలు వేతనం ఇస్తారు, కనీసం 40,000 వేతనం ఇవ్వండి నెలకని చెప్పి అడుగుతున్నాం. సరైన వాదనలు కోర్టులో వినిపించాలా, అవసరమైతే స్టే తీసుకునైనా నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒక హామీ, స్పష్టమైన హామీ సోమవారం నాటి కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోతే, ఇప్పటికే కర్నూలు చేసాం, తిరుపతి చేసాం, ఈ రోజు అనంతపురం జరుగుతుంది. రేపు విజయవాడకు రాకముందే ప్రభుత్వం మేల్కోవాలా, లేని పక్షంలో ప్రభుత్వం ఖబర్దార్ ఖచ్చితంగా దీనికి తగిన బాధ్యత, తగిన మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి సవినీయంగా నిరుద్యోగ పక్షాన, డివైఎఫ్ఐ పక్షాన, ఎస్ఎఫ్ఐ పక్షాన విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 2022లో ఏదైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీశారో దాన్ని గత 2 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఫిలిమ్స్ క్వాలిఫై అయిన 95,000 మంది విద్యార్థులు ఈ రోజు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలు వదులుకుని కాకినాడ ఇతర ప్రాంతాలు ఉంటా ఉన్నారు. వెంటనే వాళ్ళకి ఫిలిమ్స్ క్వాలిఫై అయిన అందరికీ కూడా ఈవెంట్స్, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి, హోంగార్డు ఇచ్చే రిజర్వేషన్ తగ్గించాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తాం.